రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, అద్భుతములు చేసే దేవుడవు తండ్రి, ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా, అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు, పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు, ఐశ్వర్యవంతుడవు, జ్ఞానవంతుడవు తండ్రి, జయము అనుగ్రహించు దేవుడవు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం నుండి, శాపం నుండి, నిత్య నరకం నుండి మమ్మను రక్షించినారు. మీ బిడ్డగా, మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ కుమార్తెలుగా, కుమారులుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మీ పాదముల వద్ద సాగిలపడి అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినందుకు, మా ప్రార్థన మనవులను మీ సన్నిధిలో సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు దేవా, మమ్మను పోషించినారు తండ్రి, మమ్మను సంరక్షించినారు. మీ రెక్కల చాటున మాకు ఆశ్రయం దయచేశారు. అయ్యా, మా భారాలన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఆందోళనకరమైన పరిస్థితుల నుండి, కలవరాల నుండి, భయాల నుండి మమ్మను తప్పించినారు తండ్రి. అయ్యా, మేము చేసిన పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు దేవా. ఈ దినమున మా నోటి ద్వారా, మా చూపుల ద్వారా, మా తలంపుల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడుని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా, పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలును, ఉపకారమును, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డలమైన మమ్ములందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మేము చేసే పనిలో, మా ఉద్యోగంలో, మా వ్యాపారంలో మేము ముందుకు రావాలంటే, అభివృద్ధి చెందాలంటే ఈనాడు మాకున్న జ్ఞానం సరిపోవడం లేదు ప్రభా. అయ్యా, ఈనాడు మా జ్ఞానాన్ని బట్టి, మా తెలివిని బట్టి మేమెంతో ప్రయాసపడుతున్నాము, ఎంతో కష్టపడుతున్నాము, కానీ ఏమీ సాధించలేని వారిమిగా ఉంటున్నాము దేవా. ఏమీ పొందుకోలేకపోతున్నాము దేవా. ఆర్థికపరమైన ఇబ్బందులను ఎంతగానో ఎదుర్కొంటున్నాము దేవా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత మమ్మను నింపండి దేవా. మా చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు మేము ఏ పని చేసినా, ఏ ప్రయత్నం కొనసాగించినా దయచేసి మీ యొక్క అభివృద్ధి పొందుకొనుటకు సహాయం చేయండి. ఈనాడు ఎంతో మంది కుటుంబ సభ్యులు ప్రవ్వా, వారి మధ్య సఖ్యత, సమాధానం, ప్రేమ లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. ఒకరినొకరు నిందించుకుంటున్నారు, అవమానించుకుంటున్నారు తండ్రి. దయచేసి అట్టి కుటుంబ సభ్యుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకొనుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, అనేక రకాల వ్యసనాలతోటి కూరుకుపోయి బయటకు రాలేక బాధపడుచున్న వారిని మీ వైపు ఆకర్షించుకోండి దేవా. వారి వ్యసనాల నుండి విడిపించండి దేవా. బిడ్డలకు మారు మనసు అనుగ్రహించి మీ గొప్ప రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రభా, కుటుంబ యజమానులు కుటుంబ సభ్యులను ఎంతో దుఃఖానికి గురి చేస్తున్నారు. త్రాగుడుకు, తిరుగుళ్లకు, చెడు వ్యసనాలకు బానిసలుగా మారి కుటుంబాన్ని పట్టించుకోకుండా, వారి అక్కరలు తీర్చకుండా కన్నీటికి గురి చేస్తున్నారు దేవా. అటు యజమానుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యను, పిల్లలను ప్రేమించే హృదయాన్ని ప్రతి ఒక్క యజమానునికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి, మా సమస్యలు ఎంత పెద్దయైనా, ఎవరు తీర్చలేనివైనా, వాటికి అసలు పరిష్కారమే దొరకకపోయినా మేము మాత్రం భయపడకుండా, దిగులు చెందకుండా, ఏడుస్తూ కూర్చోకుండా వెంటనే మోకాళ్ళ మీద పడి ప్రార్థించే మనసును మేము కలిగి ఉండటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఆనాడు హన్న ఎంతో అక్కరలో ఉంది దేవా. ఏ ఒక్కరూ కూడా తన అక్కరను, తన బాధను తీర్చలేకపోయారు దేవా.
ఎంతో నిందించినారు దేవా, అవమానించినారు. అయినప్పటికీ హన్నా మీ సన్నిధిలో చేరి ఉపవాసంతో మీకు మొరపెట్టింది. రాత్రి పగళ్ళు మీకు ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి మీరు తనను ఆశీర్వదించినారు, తన అక్కరను తీర్చినారు దేవా. గొప్ప సంతానాన్ని బహుమానంగా దయచేసినారు. హన్నాకి గొప్ప సంతోషం అనుగ్రహించినారు. ఈనాడు నన్ను మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా హృదయంలో కూడా ఎంతో వేదన, ఎంతో బాధ ప్రవ్వా. కుటుంబంలో అక్కరలు కొరతలు తీరక ఈనాడు మేము కన్నీరు కారుస్తున్నాము దేవా. మేము ఆశించినది పొందుకోలేక, కోరుకున్నది దక్కక ఎంతో కలవరంలో జీవిస్తున్నాము దేవా. నిందించబడుతున్నాం తండ్రి, అవమానాల పాలవుతున్నాము దేవా. అనేకుల ద్వారా ఎన్నో సూటిపొట్టి మాటలను ఎదుర్కొంటున్నాము దేవా. దయచేసి మా బాధల్ని మీరు తీర్చండి దేవా. మాకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ఈనాడు మేము కూడా మాకు సహాయం కొరకు మీ సన్నిధిలో మీ పాదాల వద్ద సాగిలపడి ఎల్లప్పుడూ ఉపవాసంతో, కన్నీటితో, భారంతో మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. పట్టుదల కలిగి ప్రార్థించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు ప్రవ్వా లోకంలో లోకపు స్నేహాలతో, ఆశలతో మేము పడిపోకుండా అవే కావాలి మాకు అని మేము లోకానుసారమైన ఆశలను కలిగి ఉండకుండా అయ్యా మిమ్మును సేవించే బిడ్డలంగా ఉండటకు సహాయం చేయండి దేవా. మమ్మను మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా మేము జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు మమ్మల్ని ఎంతమంది వదిలేసినా, మమ్మల్ని ఎంతమంది ఒంటరిని చేసినా మీరు మాకు తోడుగా ఉండి మాకు గొప్ప సహాయాన్ని అందించే దేవుడోగా, మమ్మను వదిలివేయని దేవుడోగా, మమ్మను ఒంటరి చెయ్యని దేవుడోగా మా ఎడల మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మేము కష్టాలలో, నష్టాలలో, వ్యాధి బాధలతో కృంగి ఉన్నప్పుడు మీరే మాకు నెమ్మదినివ్వండి దేవా. మీరే మాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా. మమ్మను ఆదరించండి తండ్రి, ఓదార్చండి దేవా. మా కష్టాలు తీర్చి మా నష్టాలను పూడ్చివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన మీకే మొరపెడుతున్నాము దేవా. మిమ్మల్నే బ్రతిమిలాడుతున్నాం తండ్రి. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మేము సమస్యలలో ఉన్నప్పుడు మనుషులు మమ్మల్ని వదిలేస్తారు, కానీ మా ఆపదలో ఆదుకొని, మా బాధల్లో ఆదరించి నెమ్మదినిచ్చే దేవుడవైన మీకే మహిమ, ఘనత, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ఈనాడు ప్రవ్వా ఎందరైతే ప్రియులు ఈరోజు మా పని జరగలేదు, ఈరోజు మా ప్రయత్నం విఫలమైంది, ఎన్నో నష్టాలు వచ్చాయి, ఈరోజు ఫలానా వర్క్ మేము చేయలేకపోయాము, ఫలానా వ్యక్తి ద్వారా నిందలు, శ్రమలు ఎదురైనాయని వారికి జరిగిన అన్యాయాన్ని, కష్టాన్ని తలుచుకుంటూ పడకల మీద దుఃఖిస్తున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆదరించండి దేవా. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డలకు మరలా చక్కటి అవకాశాన్ని, మంచి సమయాన్ని అనుగ్రహించి ప్రతి విషయంలో మీ గొప్ప విజయాన్ని దయచేసి మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రియులు ఈ రాత్రికాల సమయంలో చెప్పుకోలేని బాధలతోటి, పంచుకోలేని సమస్యలతోటి, తట్టుకోలేని శోధనలతోటి వారి దుఃఖాన్ని దిగమిరింగుకుంటూ ఎవరికి చెప్పాలో తెలియక, వారి కన్నీటిని తుడిచే మార్గం లేక, సహాయం కొరకు, మనుషుల కొరకు ఎదురు చూస్తున్న ప్రియులందరినీ కూడా ఈ సమయాన మీరు దర్శించండి దేవా. అయ్యా బిడ్డలు మీ అందు విశ్వాసం ఉంచే మనసును, మీకు ప్రార్థించే హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా రకరకాల అనారోగ్య సమస్యలతోటి, నయం కాని వ్యాధులతోటి మంచానికే పరిమితమైన వారిని మీరు కనికరించండి దేవా. ఆనాడు మీ నామంలో ఎంతో మందికి స్వస్థతనిచ్చారు దేవా. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కనుక దేవా, అనారోగ్యంతో రోధిస్తున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన ముట్టి బాగు చేయండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎందరైతే శోధనల గుండా వెళ్తున్నారో ఆ శోధనను సహించే శక్తిని, దానిని జయించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా. ఏ ఏ కారణాల వలన వారి పడకల మీద నిద్రలేక దుఃఖిస్తున్నారో, వేదనను అనుభవిస్తున్నారో అట్టి వాటన్నిటినీ కూడా మీరే పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డలందరూ సమస్యలకు, శోధనలకు, శ్రమలకు, నిందలు, అవమానాలకు లోకస్తుల వలె భయపడక సజీవము గల దేవుని బిడ్డలుగా ధైర్యం కలిగి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు మేము
రేపటి దినం గురించి విచారించక రేపేం తినాలి, రేపేం ధరించాలి, రేపటి పరిస్థితులను ఎలా తట్టుకోవాలి, రేపు పలానా అప్పు ఎలా కట్టాలి, ఈఎంఐ లోన్స్ ఎలా తీర్చాలి అని చింత కలిగి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో ఉన్న చింతను తొలగించండి దేవా. ఈనాడు మా అనుదిన భారాన్ని మీపై వేసి సంతోషంగా ఉండే మనసును మేమందరం కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా మీపై భారం వేసి ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప ఫలితాన్ని పొందుకునే విశ్వాసం మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధలను, వారి సమస్యలను తీసివేయండి. మనసులో గొప్ప సంతోషం పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, మీరెంతో జాలిగల దేవుడవు తండ్రి, కృపగల తండ్రివి దేవా. నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, లోకాకర్షణలో పడిపోకుండా, లోకులతో కలిసిపోకుండా నీ బిడ్డలైన వారు ప్రత్యేకంగా జీవించుటకు మీరే సహాయం చేయండి దేవా. లోకం నుండి, పాపం నుండి, సాతాను నుండి బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మహాగణుడవు తండ్రి, మహోన్నతుడవు దేవా, పరిశుద్ధుడైన దేవుడవు తండ్రి. నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక పొగడబడుచుండు దేవుడవు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, మీ గొప్పతనాన్ని బట్టి మీకు స్తోత్రములు దేవా. దయచేసి నీ బిడ్డలైన వారందరినీ మీరు కనికరించండి దేవా. ఎందరైతే గృహం లేక బాధపడుచున్నారో, సొంత గృహాలను కలిగి ఉండాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహాలు జరగక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు పుట్టడం లేదని బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. అయ్యా, బిడ్డలలో ఉండే సమస్యను సంపూర్ణంగా తొలగించండి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందు నిమిత్తం బిడ్డలకు పిల్లలు పుట్టడం లేదో, ఏ కారణాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి గర్భం రాక బాధపడుచున్నారో దయచేసి మూయబడిన గర్భాలను యేసు నామములో తెరవండి దేవా. బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు, రకరకాల పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డలకు తోడయ్యుండండి. వారి ప్రిపరేషన్లో మీరే సహాయం చేయండి. ఏమి ప్రిపేర్ అవ్వాలో మీరు వారికి చూపించండి దేవా. సహాయం చేయండి దేవా. బిడ్డలు ఎంట్రన్స్ టెస్ట్ల కోసం ఎంతో ప్రిపేర్ అవుతుండగా మీరే వారికి సహాయం దయచేయండి. అయ్యా, ఎందరైతే ప్రియులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను దూరపరచండి దేవా. మంచిగా చదివి చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, మేము అనేక సమస్యలను బట్టి, బాధలను, కొరతలను బట్టి మేము అనేక విషయంలో దుఃఖిస్తున్నప్పుడు మాకు గొప్ప నెమ్మదినిచ్చే దేవుడుగా, సంతోషమిచ్చే దేవుడుగా, వేదన నుండి దూరపరిచే దేవుడుగా మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు దుఃఖంలోనే జీవిస్తున్నారు దేవా. వారి దినములన్నిటినీ కన్నీటితోనే గడుపుతున్నారు దేవా. ఒక్కసారి అట్టి బిడ్డల్ని చూడండి నాయన. బిడ్డల ఏడుపులను, వారి మొరలను మీరు ఆలకించండి దేవా. బిడ్డల హృదయంలో నెమ్మదిని, సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మాకున్న వేదన, బాధలు, నెట్టులు తొలగించి గొప్ప సంతోషంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాస్తవానికి మేము చేసిన పాపములను బట్టే మేము దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాము దేవా. సమస్యల పాలవుతున్నాము దేవా. దయతో మా హృదయంలో మీ వాక్యాన్ని ఉంచండి. మమ్మను పరిశుద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ మీ ఎదుట భయభక్తులు కలిగి నిర్దోషంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలకు ఎదురైన ప్రతి ఆపదలను, ఆటంకాలను, కీడులను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీ ప్రార్థనకు, వాక్యానికి, సన్నిధికి మేము దూరం అవ్వకుండా
ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే మనసును మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఆత్మీయంగా మమ్మను బలపరచండి. మా హృదయాలను పరిశుద్ధపరచండి. యథార్థ హృదయంతో మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణం అంతటిలో తోడుగా ఉండండి దేవా. వారు వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు లయపరచండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి నీ బిడ్డలైన వారు మరలా మిమ్మల్ని సేవించుటకు సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలందరికీ సుఖమైన క్షేమకరమైన నిద్రను దయచేయమని ప్రార్థిస్తూ, ఎందరైతే చెడ్డ తలంపులతోటి చెడ్డ ఆలోచనలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి చెడు నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా మీ కాపుదలో మమ్మల్ని కాపాడి సజీవులనుగా ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.